గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వానలు ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులు కూడా పడే అవకాశాలున్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం బలహీనపడి అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది ఐఎండీ. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, మెదక్, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరికి వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53.2 అడుగులు చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 13.7 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 14.74 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక వరద ప్రవాహాన్ని విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.